జనావాసాల మధ్య ఉన్న 10 మెగావాట్ల ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ను తయారించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలతో కలిసి ఎమ్మెల్యే నల్ల బ్యాడ్జీలతో ప్లాంట్ గేట్ ముందు బ్లాక్ డే పాటించారు. మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్లాంట్ను రాముని గుండాల ఏరియాకు తరలించాలన్నారు. ప్లాంట్ నుంచి వచ్చే అధిక ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే. యాజమాన్యం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కొద్దీ ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టి 5 ఏళ్ళు గడిచింది. అందుకోసమే ప్రజల కోరికకు విరుద్ధంగా ప్రజలు వద్దు అన్న పెట్టినందుకు నిరసనగా ఎన్టీపీసీ, జ్యోతినగర్, చాలపల్లె ఈ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బ్లాక్ డేగా ఈరోజు నిరసన తెలపడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ వీళ్ళు ఈ ప్లాంట్ ఏర్పడడం మూలన పక్కకు ఉన్నటువంటి ఎండాకాలంలో అందరికీ 40 డిగ్రీలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 43 డిగ్రీలు ఉంటుంది పక్కకు ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు. దీనికి సంబంధించినటువంటి రెయిన్ వాటర్ ఇక్కడ ఓపెన్ డ్రైన్లో కలిపింది. బ్యాటరీ వాటరు ఆ ఓపెన్ డ్రైన్లో కలపడం మూలాన దానికి వచ్చేటువంటి స్మెల్తోని విపరీతమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు ఇబ్బందులు పెట్టుకుంటా ఎన్టీపీసీ యాజమాన్యం లాభాలు రావాలని చేస్తున్నటువంటి యొక్క పనిని ఈ చేస్తున్నటువంటి యొక్క నియంత్రితమైనటువంటి పోకడను. For more updates, please subscribe 99 TV Telugu.